నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను కళ్యాణి. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రోగులకు త్వరితగతిన సేవలు అందించాలి. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి. రోగులు ఎక్కువ సమయం వేచి ఉండకుండా త్వరితగతిన సేవలు అందించాలని రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. కడియం ప్రభుత్వ హాస్పిటల్ సిహెచ్సి సెంటర్ను ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల బారులు తీరి నిరీక్షిస్తున్న రోగులకు సత్వరమే వైద్య పరీక్షలు నిర్వహించి వైద్య సేవలకు ఎలాంటి విఘాతం కలగకుండా చూడాలని వైద్యులకు ఆదేశించారు. హాస్పిటల్లో సిబ్బంది కొరత ఉందని తెలుపగా హాస్పిటల్ సిబ్బందిపై నివేదిక అందించాలని సూచించారు. ఆ క్రమంలో అక్కడ ఉన్న రోగులతో మాట్లాడి హాస్పిటల్ నందు అందుతున్న సేవలపై ఆరా తీశారు. అనంతరం హాస్పిటల్ సూపరింటెండెంట్ జి రత్నమాధురితో మాట్లాడుతూ పూర్తి స్థాయిలో వైద్య సదుపాయం బాధితులకు సత్వరమే అందాలని, ఆ రీతిగా వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలు అందించాలని తెలిపారు. ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ వెలుగుబంటి సత్యప్రసాద్, మండల తెదేపా అధ్యక్షులు వెలుగుబంటి రఘురాం, కూటమి నాయకులు తదితరులు ఉన్నారు. లేట్ అయిపోతుంది ఎందుకని? చాలా వెయిట్ లిస్ట్ ఉంటుంది ఎందుకని? అమ్మా ఇద్దరు ఒకళ్ళే ఉన్నారు. ఒకళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ వస్తున్నారా? ఒకళ్ళు కూడా అవుట్ సోర్సింగ్ బయట చేస్తున్నారు. చూసుకోండి, డాక్టర్లు అంతా పేషెంట్ పొరుగుడు నుంచి వస్తారు. వాళ్ళు మధ్యాహ్నం భోజనాలు లేకుండా పడిగాపు వేయటం కరెక్ట్ కాదు కదా. మాట్లాడతాను, ఇద్దరు ఉన్నారు, ఇంతసేపు వెయిట్ చేయకూడదు కదా. రోజు లేట్ అవుతుంది, ఇలాగే ఇక్కడ కొంచెం లేట్ అవుతుంది. వైద్యం సరిగా అందుతుందా? మందులు ఇస్తున్నాడా? పరీక్షలు వాళ్ళు ఎప్పుడు వస్తాయి రిపోర్ట్లు? దాని పరీక్ష ఏమాత్రం కేసులు వస్తున్నాయి? మెడిసిన్స్ ఎక్కడ ఇస్తున్నారా? గవర్నమెంట్ హాస్పిటల్ దానికి కాదు, దానికి ఎయిడ్స్ పేషెంట్ కూడా వస్తున్నారు. కేసు ఏమన్నా పెరిగినాయా? ఎయిడ్స్ పేషెంట్ అంటే పెరగడం అయితే లేదు సార్, సేమ్ అదే ఫ్లోలో ఉంది సార్. కాకపోతే అడ్మిషన్స్ అయితే టీమ్